రోమన్స్నే మనం డీల్ చేస్తూ ఉన్నాం కదా. బిగినింగ్లో చాప్టర్ 1, 2, 3లో అంటే హౌ సిన్ అనేది మన జీవితంలో నష్టాన్ని తెచ్చింది, మన జీవితంలో చావుని తీసుకొచ్చింది, మన జీవితంలో కష్టాలు తీసుకొచ్చింది అనేది మనం చూసాం. సో దానికి యాంటీడోట్గా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయాడు. ఓకే, అయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్లా జరుగుద్ది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు శిలువ మీద. సో వాట్, హౌ ఇట్ వర్క్స్? సో అది నా లైఫ్కి ఎట్లా అప్లై అవుతుంది? నా లైఫ్లో అప్లై అయిన తర్వాత నాలో వచ్చేటువంటి మార్పులు ఏంటి? యాక్చువల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుద్ది? దీన్ని తెలుసుకోవడానికి ఒక 4 or 5 వర్సెస్, అంతే, ఎక్కువ లేదు, చదువుదాం అండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. రోమన్స్ చాప్టర్ 5, రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఓకే, సో మీకు చాప్టర్ బై చాప్టర్ చెప్పాలంటే చాప్టర్ 1లోనేమో అందరూ పాపం చేశారు, అది చాప్టర్ 1. 2వ అధ్యాయంలోనేమో యూదులు, మీకు బైబిల్ ఉంది అయినా కూడా మీరు పాపం చేశారు. ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు చచ్చిపోవాలి. 4వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసం ద్వారానే నీతిమంతుడు అయ్యాడు. 5వ అధ్యాయం, మరి మీరు నీతిమంతులు అయినట్లయితే కనుక ఎట్లా తెలుసుద్ది? అది 5వ అధ్యాయం. 6వ అధ్యాయం, మీరు నీతిమంతులు కదా కాబట్టి బాప్తిసం ద్వారా ప్రపంచానికి తెలియచెప్పాలి. 7వ అధ్యాయం, నీతిమంతులుగా ఈ లోకంలో పోరాటం అనేది ఉంటుంది. 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి ఏ శిక్షా విధి లేదు, మనం పోరాటంలో గెలుస్తాం, మోర్ దాన్ కాంకరర్స్. సో ఈ విధంగా ఫస్ట్ 8 చాప్టర్స్లో ఆ యొక్క జర్నీని చూపిస్తూ ఉన్నాడు. సో దీంట్లో 5th చాప్టర్లో ఫ్యూ వర్సెస్ మనం చూద్దాం. అసలు రక్షణ అంటే ఏంటి, రక్షించబడితే మనకి ఎలా తెలుస్తుంది? 5వ అధ్యాయం, కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎప్పుడైతే మనం పాపం చేశామో దేవుడితో గొడవ స్టార్ట్ అయింది, కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. దేవుడిని ఎదుర్కోలేకపోతున్నాం, దేవుడికి మనకి మధ్యన ఇబ్బంది ఏర్పడింది, భయం వచ్చింది, సిగ్గు వచ్చింది. అయితే దీన్ని సమాధానపరిచేవాళ్ళు కావాలి. మరి సమాధానం పరచాలంటే ఎట్లాగా? యువతల పక్కనేమో దేవుడు అనే పార్టీ, యువతల పక్కలేమో మనుషులు అనే పార్టీ. మనుషులకేమో సిగ్గు, దేవుడేమో పవిత్రుడు. వీళ్ళిద్దరినీ సమాధానపరచడానికి ఎలాగ సాధ్యమవుతుంది? ఈ సాధ్యం అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ దేవుడు ఆలోచించాడు. ఆ సొల్యూషన్ జీసస్ క్రైస్ట్. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పక్కన దేవుడికి, ఈ పక్కన మనిషికి మధ్యలో రావడానికి ఇష్టపడ్డాడు అనమాట ఆయన. అది ఆయన చేసినటువంటి పని. దాన్ని ఇక్కడ చూస్తాం. కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ఎట్లాగా సాల్వ్ చేశాడనంటే, యేసయ్య మధ్యలోకి వచ్చి నుంచొని ఈ పక్కన దేవుడు ఉంటాడు కదా, దేవుడితో ఒక్క నిమిషం ఆగు, నేను మనిషితో డీల్ చేస్తా అని ఈయన ఆపాడు. మనిషి దగ్గరకు వచ్చి, ఏందయ్యా నీ బాధ ఏంది అన్నాడు. అయ్యా నేను పాపం చేశాను, పాపం వలన నరకంలోకి పరిగెట్టుకెళ్తున్నాను, పాపం వలన నాకు కష్టం వచ్చింది, దేవుణ్ణి చూడలేకపోతున్నాను. సరే నువ్వు ఒక పని చేయి, నీ పాపం అంతా నా మీద వేసేయి, అర్థమైందా? నీ పాపాన్ని నా దగ్గర ఒప్పుకో అని మనిషి చేసిన పాపాన్ని అంతటినీ యేసయ్య మీద వేసుకొని ఈయన శిక్ష భరించి, తండ్రి ఇదిగో ఆడు చేసిన పాపానికి నేను శిక్ష భరించాను కాబట్టి నువ్వు ఆయన మీద ఇంకా ఉగ్రత చూపించొద్దు. అదేదో నా మీద చూపించావు కదా, నేను కష్టపడ్డాను కదా, నేను సిలువ మీద చచ్చిపోయాను కదా, ఆ ఉగ్రత ఏదైతే మనుషుల మీద చూపించాలో దాన్ని నా మీదకి ట్రాన్స్ఫర్ చేసేయి అంటే దేవుడు ఉగ్రతనేమో యేసయ్య మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. మరి మన మీదకి ఏం ట్రాన్స్ఫర్ చేశాడు? సమాధానాన్ని. అర్థమైందా? పుక్కట్లో ఏం రాలేదు అది. మీకు గిఫ్ట్ గురించి అందుకే మీకు చెప్పాను. దాని అంటారు వేజెస్కి, శాలరీకి గిఫ్ట్కి తేడా ఏంటంటే, వేజెస్ మనం కష్టపడి సంపాదించుకునేది, గిఫ్ట్ ఎవడో కష్టపడింది. యేసయ్య మన కోసం కష్టపడి తండ్రితో సమాధానాన్ని కొన్నాడు. ఆయన ఈ పర్చేస్డ్, ఆయన కొనటానికి తన శిలువ మీద ప్రాణాన్ని పెట్టాడు. అది ఈ వచనానికి అర్థం. అయితే ఆయన సమాధానాన్ని మన మీదకి ఉచితంగా తీసుకురాలా. ఏం చేశాడు? మన మీద ఉన్న పాపాన్నంతటినీ తీసేసి తన మీద వేసుకొని, మన మీద ఉన్న పాపమంతా పోతే కనుక మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాం. అది జరిగిందనమాట. సో మనం నీతిమంతులు బై లైఫ్ కాదు, బై చాయిస్. దేవుడు మనల్ని ఎంపిక చేసుకొని నీతిమంతులుగా చేశాడు. అది 5th చాప్టర్ 1st వర్స్ అనమాట. కాబట్టి విశ్వాస మూలమున
మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఇప్పుడు మీకు టోటల్ కాన్సెప్ట్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అసలు ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే సెలక్షన్ జరగాలి. సెలక్షన్ జరిగి వాడిని కడగాలి ముందు లోన నుంచి. అర్థమైందా? సో దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, రక్తంతో లోన కడగటం మొదలుపెట్టాడు. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది లోన స్టార్ట్ అవుతుంది అనమాట. యు గాట్ మై పాయింట్? సో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో సెలక్షన్కి మనల్ని కొనటానికి పర్చేస్కి యేసు ప్రభు వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. నెక్స్ట్ సెకండ్ వర్స్, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. ఇప్పుడేంటి? ఈ కృపను బట్టి. కృప అంటే గ్రేస్. గ్రేస్ అంటే మీకు తెలిసింది కదా. గ్రేస్ అంటే ఏంటనంటే నేను తప్పు చేశాను, తప్పు చేస్తే ఎవరన్నా నన్ను తిడతారు, కొడతారు, అట్లా కొట్టేస్తున్నారు, తిడుతున్నారు. ఈలోగా ఎవరో దయగలిగిన వాళ్ళు వచ్చి పోన్లే సార్ వదిలేయండి సార్ అంటారు. కొట్టకుండా వదిలేస్తే దాన్ని దయ అంటారు. అయితే ఆ వ్యక్తికి ఒక 100 రూపీస్ గిఫ్ట్ ఇస్తే దాన్ని కృప అంటారు. కొట్టాల్సిన వాడు కొట్టకపోతే దయ, కొట్టాల్సిన వాడికి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తే దాన్ని గ్రేస్ అంటారు. దేవుడు మన మీద కోపం చూపించాలి, చూపించలేదు, వదిలేశాడు, అది మర్సీ. అయితే మనకి పరలోకంలో సీట్ ఇప్పించాడు, అది గ్రేస్. మనల్ని నీతిమంతులను ముద్రేశాడు, అది గ్రేస్. సో కృప ద్వారా ఆ గ్రేస్ని పొంది మనం నీతిమంతులం అని అనిపించుకున్నాం. ఒకసారి నీతిమంతులు అని అనిపించుకున్నాక నీతిమంతులు అనిపించుకున్న ఆ స్టేట్మెంట్కి మనము అనుగుణంగా జీవించడానికి స్ట్రగుల్ అవ్వాలి. మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. శంకర్ దయాళ్ శర్మ, ఎప్పుడైనా పేరు విన్నారా? శంకర్ దయాళ్ శర్మ విన్నారా పేరు? ఎవరైనా? అయ్య బాబోయ్, ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాస్ చదివావంటే ఎవడు 3వ క్లాస్ అండవు. నువ్వేం చదువుకున్నావు బాబు? ఎంటెక్. ఇంటర్మీడియట్ చదివాను అంటావు నువ్వు? చివరిది చెప్తారు. శంకర్ దయాళ్ శర్మ అంటే గవర్నర్ అన్నాడంటే ఇంటర్మీడియట్ అని చెప్పడం. ఆయన చివరిగా ఏమయ్యాడు? ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అది చెప్పాలి, అర్థమైందా? ముందు గవర్నరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని, కానీ చివరి పొజిషన్ అది కదా, ఆడికి వెళ్ళాలి. శంకర్ దయాళ్ శర్మ గురించి ఒక మాట చెప్పాలి. శంకర్ దయాళ్ శర్మ మహారాష్ట్రకి గవర్నర్గా ఉంటున్నప్పుడు జరిగింది ఇది. హీ వెంట్ టు మదురై, తమిళనాడులో మదురై. శంకర్ దయాళ్ శర్మ ఆయన భార్య ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళారు. ఒక పెద్ద ఆర్ఫనేజ్కి వెళ్తే శంకర్ దయాళ్ శర్మ కొంచెం వెనక నడుస్తుంది, శంకర్ దయాళ్ శర్మ ముందు వెళ్తూ ఉన్నాడు. వాళ్ళకి పిల్లలు లేరు. శంకర్ దయాళ్ శర్మ డజంట్ హ్యావ్ చిల్డ్రన్ ఆఫ్ హిజ్ ఓన్. చచ్చిపోయేదాకా ఆయన పిల్లలు పుట్టలేదు. ఓకే, అయితే వెళ్తూ ఉంటే ఆ ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి ఒక పాప, చాలామంది పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, ఒక పాప శంకర్ దయాళ్ శర్మ గారి భార్య చీర పట్టుకొని తాయి అన్నది. తాయి అంటే తమిళ్లో అమ్మ అని అన్నది. ఆమె పిలిచినటువంటి పిలుపు, దీనికి ఈ పెద్దావిడి దుఃఖం, ఆ చిన్న పాప కౌగిలించుకోవటం అంతా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వాళ్ళ భర్తను ఒక మాట అన్నది. ఏమన్నది తెలుసా? మనకు పిల్లలు లేరు కదా, ఈ పాపను తీసుకెళ్దామా అని అన్నారు. సో ఆయన గవర్నర్, మహారాష్ట్రకి పెద్ద పొజిషన్లో ఉన్నాడు. సో ఆర్ఫనేజ్ నుంచి అట్లా పిల్లల్ని తీసుకెళ్తే ఒక పెద్ద ఇష్యూ అయిపోద్ది. అందుకే ఆయన చాలా అఫీషియల్గా ఏం చేశాడంటే ఆ పాపని అడాప్ట్ చేసేసుకున్నాడు. అడాప్ట్ చేసుకుంటే శంకర్ దయాళ్ శర్మ కూతురు అయిపోయింది. అర్థమైందా? సో ఆమె శంకర్ దయాళ్ శర్మ కూతురు, గవర్నర్ గారి కూతురు. తర్వాత ఆమె ఎంపీ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లో పెద్ద ఇల్లు, వాళ్ళ హస్బెండ్ని కాల్చి చంపేశారు. అర్థమైందా? కానీ ఆమె గవర్నర్ గారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె లైఫ్ బిగినింగ్లో చాలా కష్టాలు ఉండేది. ఎట్లాగంటే ఆర్ఫనేజ్లో గంట కొడితే ప్లేట్ పట్టుకొని వచ్చేది. అది ఆర్ఫనేజ్ లైఫ్. కానీ గవర్నర్ ఇంట్లో గంట కొడితే ప్లేట్ పట్టుకొని రావటం అనేది ఉండదు. ఆర్ఫనేజ్లో చాప్ మీద పడుకునేది. కానీ గవర్నర్ గారి ఇంట్లో చాప్ మీద పడుకోదు, బెడ్ మీద పడుకుంటుంది. గవర్నర్ ఆర్ఫనేజ్లో చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంది. కానీ గవర్నర్ గారి ఇంట్లో ఖరీదైనటువంటి బట్టలు వేసుకుంటే. ఒక్క మాట చెప్తున్నాను, ఆర్ఫనేజ్ నుంచి గవర్నర్ గారి ఇంటికి రాగానే గవర్నర్ గారి కూతురుగా బతకటం అనేది ఓవర్ నైట్ అవుతుందా? చెప్పండి నాకు. ఇట్ టేక్స్ సమ్ టైం. ఆమెకి చాలాసార్లు చెప్పాలి, ఏయ్ నువ్వు గవర్నర్ గారి కూతురువి, ఏయ్ నువ్వు గవర్నర్ గారి కూతురు.
సో అక్కడ ఒక ప్రివిలేజ్ ఉంది గవర్నర్ గారి కూతురు అని. అట్ ద సేమ్ టైం గవర్నర్ గారి కూతురుగా తాను లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. am I right? రైట్. ఇన్ ద సేమ్ వే మనం పాపపు లోకంలో పాపులంగా ఉన్నటువంటి వాళ్ళం దేవుని యొక్క కృపను బట్టి, యేసయ్య యొక్క రక్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. రేయ్ నువ్వు నీతిమంతుడివే, రేయ్ నువ్వు నీతిమంతుడు, రేయ్ నువ్వు దేవుని కొడుకురా, రేయ్ నువ్వు దేవుని కూతురువే. నీ లైఫ్ వేరుగా ఉండాలి. యు గాట్ మై పాయింట్? అది ఓవర్ నైట్ జరగదు, కానీ నెమ్మదిగా అలవర్చుకోవాలి. అర్థమైందా? అయితే ఆర్ఫనేజ్ నుంచి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇత్తడి ప్లేట్ పట్టుకొని, అదే సత్తు ప్లేట్ పట్టుకొని అమ్మా అన్నం పెట్టు అని అంటే ఏమంటారు అమ్మాయిని? ఇంకా ఆర్ఫనేజ్ బుద్ధి పోలేదురా దీనికి అని అంటారు లేదా? అదేవిధంగా మనము పాపపు లోకంలోంచి నీతిమంతుల లోకంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాత బుద్ధిలో కొనసాగితే మనల్ని ఏమనాలా? సో ఈ చేంజ్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. యు గాట్ మై పాయింట్? అందుకే నేను లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. శంకర్ దయాళ్ శర్మ గారి కూతురు, ఆమె ఆర్ఫనేజ్ బిడ్డ, ఆర్ఫన్. కానీ ఎప్పుడైతే శంకర్ దయాళ్ శర్మ గారి ఇంటికి వచ్చిందో షీ బికేమ్ ద డాటర్ ఆఫ్ ఎ గవర్నర్, అండ్ లేటర్ ద డాటర్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, లేటర్ షీ బికేమ్ ఎ టాప్ పొలిటీషియన్. ఎందుకు? ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అయితే అది చిన్న ఎగ్జాంపుల్. నౌ లుక్ ఎట్ ది బిగ్ ఎగ్జాంపుల్. ఏంటంటే మనల్ని అడాప్ట్ చేసుకుంది ఎవరు? దేవాతి దేవుడు. మనం దేవుని బిడ్డలం. సో అది మన హార్ట్కి చెప్పుకోవాలి, అది మన లైఫ్కి చెప్పుకోవాలి. నేను దేవుని బిడ్డనే, ఈ పనికిమాలని పని చేయకూడదు. నేను దేవుని బిడ్డనే, ఈ పాత తలంపు నాకు రాకూడదు. నేను దేవుని బిడ్డని, ఈ హ్యాబిట్ నుంచి నేను బయటికి రావాలి. ఈ దేవుని బిడ్డని, ఐ కెనాట్ డూ దిస్. అది న్యాచురల్గా రాదు. యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు స్ట్రగుల్. సో ఆ ప్రాసెస్ని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు 2-3 వచనం నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. అంటే ఈ గ్రేస్లో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ గ్రేసియస్ వరల్డ్లో దేవుని రూపంలోకి మార్చబడతామనే హోప్ మనకున్నది. ఆ జర్నీలో దెర్ ఆర్ సర్టన్ స్టేజెస్, అవి గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టేజెస్ని పెద్ద ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగాను, కానీ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వన్ ఫైనల్ ఇలస్ట్రేషన్, నాకు బాగా నచ్చినటువంటి ఒక స్టోరీ మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆయన ఉపయోగించిన మాటలు ఏమంటున్నాడంటే 3-4 వచనాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలిగించాను. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ప్లీజ్ లిజన్ టు దిస్, ప్లీజ్ లిజన్ టు దిస్. ఇందాక క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్పాను, బట్ నౌ ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యాక్చువల్గా మనలోకి వచ్చేది ఎవరో తెలుసా? యేసే కాదు. యాక్చువల్గా మనలోకి వచ్చేది పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? మరి యేసే ఎక్కడ ఉంటాడండి? తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంటాడు. ఆయన సీట్ అది, ఆయన అక్కడే ఉంటాడు. భూమి మీదకి వచ్చి పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అర్థమైందా? యేసుప్రభు వారు అందుకే ఏమన్నాడు తెలుసా? నేను ఇంకొక ఆయన పంపిస్తాను మీ దగ్గరికి అని పరిశుద్ధాత్ముడు పంపించాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. సో నువ్వు నా వాడు అవ్వాలంటే నా పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. సో యాక్చువల్గా యేసుప్రభుని అంగీకరించినప్పుడు మనలోకి వచ్చేది పరిశుద్ధాత్ముడు. యేసయ్యా నా హృదయంలోకి రా అని అంటే యేసయ్య పరిశుద్ధాత్ముడు పంపించి లోనుండి అంటాడు. అది పరిస్థితి. ఈ పరిశుద్ధాత్ముడికి రకరకాల టర్మినాలజీస్ ఉపయోగించారు. ఏంటనంటే కొత్తగా బుక్ కొనుక్కున్నారనుకోండి, ఫస్ట్ చేసేటువంటి పని ఎవరైనా ఏంటంటే పేరు రాసుకుంటారు, ఇది నాది అని. సో అదేవిధంగా యేసు ప్రభువుని ఎవరైనా అంగీకరిస్తే దేవుడు ముందు పేరు రాసేస్తాడు. దాన్నే పరిశుద్ధాత్మ సీల్ అంటాడు, ఇది నా బిడ్డ అనేసి. ఒకవేళ ఈ రూమ్ అద్దెకి తీసుకున్నాం అనుకోండి, సార్ ఈ రూమ్ ఇవ్వండి అంటే యూజువల్గా హోటల్ ఏమంటాడు తెలుసా? జర అడ్వాన్స్ ఈ భయ అంటాడు. అదేనా? సో ఈ నావాడు ఈ అడ్వాన్స్గా హోలీ స్పిరిట్ని పెడుతున్నాను, అది ఎగ్జాంపుల్స్ ఉపయోగించింది. సో మనలో ఉండేది హోలీ స్పిరిట్. ఇప్పుడు లెట్ మీ టెల్, హోలీ స్పిరిట్ లోన ఉంటాడు. యు ఆర్ ఎ స్పిరిట్ లెడ్ బీయింగ్, పరిశుద్ధాత్మని చేత నడిపించబడేటువంటి బిడ్డవి. ఇదివరకు హోలీ స్పిరిట్ లేడు, నీకేమనిపిస్తే అది చేసావు, జో చాహే హో జాయే, అది నీ బతుకు. అర్థమైందా? ఇప్పుడు హోలీ స్పిరిట్ ఉన్నాడు లోన. అయితే నువ్వు ఇదివరకు వెళ్ళిన రోడ్లోనే వెళ్తే ఇదివరకు కనబడే వాల్ పోస్టరే కనబడింది,
లేకపోతే ఇదివరకు కనబడిన సిచ్యువేషనే కనబడింది. న్యాచురల్గా నీ గతమే గుర్తొస్తుంది. గుర్తొస్తే లోన హోలీ స్పిరిట్ ఉంటాడు కదా, ఏయ్ కుదరదు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఇదివరకు లేదు, అది ఇప్పుడు వచ్చింది కొత్తగా. ఇదివరకు అనుకో అటు ఇటు అవడం చూసి ఎవరు లేకపోతే దుగాయి అనుకుంటాం. ఇప్పుడు అటు ఇటు చూసేది కాదు, లోన్ నుంచే వస్తుంది గొడవ. ఎవరు లేకపోయినా సరే గదిలో తలుపులు వేసుకొని ఒక్కడే ఉన్నా కూడా ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే ఇష్యూ లోన్ నుంచి వచ్చింది. దీన్ని శ్రమ అంటారు. ఇదివరకు అది లేదు, ఆపర్చునిటీ ఉంటే చేసేది, లేకపోతే కనుక గప్పు పడుకునేది. ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, ఎలాగో అది శ్రమ. యు గాట్ మై పాయింట్? సో ఆ స్ట్రగుల్ నీ లైఫ్లో లేదు అని అంటే కనుక ట్రాన్స్ఫర్మేషన్ లేదు. దాట్ స్ట్రగుల్ ఈజ్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ బోర్న్ అగైన్. ఆ స్ట్రగుల్, అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే శ్రమ అనే పదం ఉపయోగించాడు. నీలోకి కృప వస్తే, నీలోకి నీతి అనేది వస్తే ఖచ్చితంగా బయట ప్రపంచంతో స్ట్రగుల్ అనేది ఉంటుంది, పోరాటం. ఆ పోరాటమే నువ్వు బతుకున్నావంటానికి రుజువు. గుర్తుపెట్టుకో, పోరాటం గురించి ఒక ఆయన ఏమంటాడు తెలుసా? బాతులు పెంచుకునే వాళ్ళిద్దరూ గొడవలు అయినాయి అంట. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి. అరే మనం దేవుని బిడ్డలుగా జీవించాలంటే పోరాటాల్లో గెలవాలరా అన్నాడంట ఒకడు. పోరాటం ఏంట్రా, దేవుని దగ్గరికి వస్తే కనుక జీవితం శాంతంగా ఉండాలి కదరా అని అంటే, శాంతం ఉంటుంది లేరా కానీ పోరాటం ఉండదు అంటారంట. వీళ్ళిద్దరూ గొడవ పడతా ఉంటే సెటిల్ అవట్లా. అయితే ఒకరోజు ఒకడు అన్నాడంట, అరే నువ్వు బాతులు పెంచుతున్నారా? బాతులు పెంచేవాళ్ళాడు, నువ్వు బాతులు పెంచుతున్నారా? అయితే ఈలోగా నిద్ర వచ్చి పడుకున్నావురా, కుక్క వచ్చింది, ఒక బాతుని చంపేసింది, ఇంకో బాతు కాలు ఎరగొట్టేసింది, ఈలోగా నువ్వు లేచావురా, నువ్వు ఏ బాతు వెనకాల పరిగెడతావు అన్నాడు. ఏ బాతు వెనకాల పరిగెడతా? కాలు ఎరగొట్టిందా దాని వెనకాల. చచ్చిన దానికైనా వెళ్ళకూడదా? చచ్చిన దానికైనా వెళ్ళలేదేముంది, అది అక్కడే ఉందిగా, ఎడబోద్దది. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఏమన్నాడు తెలుసా? ఆత్మలో చచ్చినోడైతే నీ వెనకాల పరిశుద్ధాత్ముడు రాడు, సాతానుడు కూడా రాడు, ఎక్కడ పోతావు అడే ఉంటాను. నిన్ను ఎవడైనా చేజ్ చేయాలంటే నీలో లైఫ్ ఉండాలా. నిన్ను ఎవడూ చేజ్ చేయట్లేదంటే లైఫ్ లేదని అర్థం. అర్థం? కాబట్టి చేజ్ ఈజ్ ద ప్రూఫ్ దట్ సంబడి ఈజ్, చేజ్ ఈజ్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ లివింగ్. నీకు ఎక్కడి నుంచైనా శోధన వస్తుంది, స్ట్రగుల్ వస్తుంది, నీకు ఎక్కడి నుంచైనా పోరాటం కలుగుతుంది అని అంటే అర్థం యు ఆర్ అలైవ్, నువ్వు బతుకున్నావు అని అర్థం. పెయిన్ ఈజ్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ అలైవ్. పెయిన్ ఈజ్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ అలైవ్. నొప్పి, నీకు బాధ కలుగుతుంది, ఎలా చేయాలి ఇలాంటిది అనుకుంటున్నావు అంటే యు ఆర్ అలైవ్ అని అర్థం. నేను ఎప్పటికీ ఒక సన్నివేశం మర్చిపోలేను. ఎలా అంటే మా తోడల్లుడు కూతురికి పాప పుట్టింది. ఆ పాప 5th డే చచ్చిపోయింది. 5th డే. అయితే ఆమె చనిపోవడానికి ఫ్యూ మినిట్స్ ముందు నేను వెళ్ళాను. తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో పెట్టారు. అమ్మాయి బతుకుతలేదు తెలియదు 5 days. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. సో వాడి దగ్గరికి తీసుకెళ్ళి ప్లీజ్ రా చూడరా అని అన్నా. ఇలా రారా అని మాట్లాడుతూ ఉంటా, చూడరా అని అన్నా. వాడు ఆ టేబుల్ మీద 5 days బేబీ ఎంత ఉంది బేబీ పడుకోబెట్టి చూస్తూ ఉన్నాడు. ప్యాట్మన్ కొట్టాడు ఇక్కడ బొగ్గ మీద. 5 days బేబీని కొట్టాడు, ఇలా ప్యాట్మన్ కొట్టాడు. నాకు అని అనిపించింది. కొట్టి నాకు చూసి లాభం లేదురా అని అన్నాడు. అని అంటే అది ఏంట్రా అలా కొట్టామన్నాడు. అంటే పాప బతుకుంటే రెస్పాండ్ అవుద్దిరా, పెయిన్ బతుకున్నది అంటానికి రుజువు. పెయిన్ లేకపోతే చచ్చిపోయిందని అర్థం. ఈ అమ్మాయికి పెయిన్ లేదురా, చచ్చిపోయింది. నీకు లోన పెయిన్ అనిపిస్తుందా ఏదైనా చేయటానికి, ఏదైనా చేయకూడదు అంటానికి? ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు? ఇఫ్ యు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్, దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ అలైవ్. ట్రాన్స్ఫర్మేషన్లో లైఫ్ ఉంటుంది, లైఫ్లో పెయిన్ ఉంటుంది. సో అది పాల్ చెప్తున్నాడు అనమాట 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును. ఈ పెయిన్ మధ్యన ఈ పోరాటంలో గుర్తుపెట్టుకోండి, పోరాటంలో గెలవాలి అని అంటే కనుక మనకు పట్టుదల ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది పెయిన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది రాజీ పడిపోతారు, కొంతమంది అవాయిడ్ చేసేస్తారు, కొంతమంది గివ్ అప్ అయిపోతారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ యొక్క పోరాటంలో పట్టుదలగా ఉండాలని.
పట్టుదలగా ఉంటేనే నీ లైఫ్లో మారుతావు. ఎలాగ మారుతావు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది. గోల్డ్ చైన్ 2 సావరెన్స్ 50,000 60,000 ఇప్పుడు ప్రజెంట్ రేట్ అనుకుందాం. 60,000 గోల్డ్ చైన్ వేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళారు, 60,000 అనుకున్నా. అయితే నెక్స్ట్ డే దాని కింద ఒక చిన్న డైమండ్ పెట్టారు. చిన్న డైమండ్ అన్నా ₹1,00,000 ఉంటుంది. అర్థమైందా? 50,000 గొలుసుకి ₹1,00,000 డైమండ్ పెడితే ఎవడి కళ్ళైనా దేని మీదకి వెళ్తాయి? డైమండ్ మీదకి వెళ్తాయి. వావ్, డైమండ్. ఇది సెకండ్ డే. థర్డ్ డే డైమండ్ తీసేసి ఎంత బొగ్గు పెట్టుకుని వెళ్ళావు, కోల్. ఏమంటారు నేను చెప్పు, నాకు పిచ్చా నీకేమన్నా? బంగారు గొలుసుకు బొగ్గు పెట్టేమిటి? ఏమి లేకపోయినా బాగుండేది కదా అని. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్న డైమండ్ తీసుకెళ్తే వావ్ అన్నారు, ఇవాళ బొగ్గు తీసుకెళ్తే చీ అని అన్నారు. డైమండ్ ఎక్కడి నుంచి వచ్చింది? బొగ్గులోంచి వచ్చింది. బొగ్గు డైమండ్కి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది? సింపుల్. బొగ్గు ప్లస్ టైం ప్లస్ హీట్ ప్లస్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు డైమండ్. కోల్ ఉంది కదా, దానికి టైం ఇచ్చి ప్రెషర్ ఇచ్చి హీట్ ఇస్తే వచ్చేది డైమండ్. యూ అండ్ ఐ వీఆర్ లైక్ కోల్. సో దేవుడు టైం ఇస్తాడు, ఒత్తిడి పెడతాడు, వేడి పెడతాడు. అదే ఫైర్ అంటున్నాడు కదా, అప్పుడే డైమండ్ వస్తుంది బయటికి. అర్థమైందా? మీరు ఎప్పుడు కూడా ఏసీ రూమ్లో ఉంటారు, ఇక ఫైర్ ఏమొస్తుంది మీకు? జిందగీలో ఇది అలవాటు చేసుకోవాలి, టు గెట్ యూస్ టు ది నార్మల్ లైఫ్ స్టైల్. టూ మచ్ ఆఫ్ కంఫర్ట్స్ చాలాసార్లు మంచిది కాదు. టూ మచ్ ఆఫ్ కంఫర్ట్స్, అది పరిస్థితి. సో అప్పుడు పట్టుదల అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేషన్లో పట్టుదల లేకుండా ఎప్పుడు జరగదు. పోరాటం లేకుండా ఎప్పుడు జరగదు, పట్టుదల లేకుండా జరగదు. పట్టుదల ఉంటేనే. నేను అప్పట్లో బెబ్బులిపిలి సినిమా తెలుసు కదా, దాంట్లో ఒక వేదాల్లోంచి ఒక స్టేట్మెంట్ వేస్తారు, నాకు బాగా నచ్చుంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా ఋషులు అవుతారు. ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్. సో ఆ కృషి ఖచ్చితంగా ఋషిని చేస్తుంది. దేవునిలో ఆ కృషి ఉంటే నువ్వు ఋషి కాదు, మహానుభావుడు అయిపోతావు. యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఎంత గొప్ప విషయం ఆలోచించాను. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్కి దారితీస్తుంది. నెక్స్ట్ మూడోది ఏమన్నా చెప్తున్నాడు, నిరీక్షణ. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ. పట్టుదల ఉన్నప్పుడు నువ్వు నిజంగా నిలబడుతున్నావా లేదా అంటానికి పరీక్షలు ఉంటాయి. ముందు పోరాటం, తర్వాత పట్టుదల, మూడోది పరీక్ష. పరీక్షించకుండా దేన్ని వాడుకోం మనం. దేవుడు మనల్ని పరీక్షలో పెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్ళడు. సార్, మనం పరీక్షించకుండా తీసుకోం, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి. దేవుడికి తెలుసు కదా, ఎందుకు పరీక్షలు పెడతాం? దేవుడికి తెలుసు, మనకు తెలియదు. దేవుడికి తెలుసు కానీ మనకు తెలియదు. నా లైఫ్లో చాలా రకాలైనటువంటి టెస్టులు వచ్చినాయి. ఆ టెస్టుల్లో నా గురించి నాకు తెలిసింది, నా జీవితం గురించి నాకు తెలిసింది. సెల్ఫ్ డిస్కవరీలో టెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. నా లైఫ్లో వచ్చినటువంటి ఆ శోధనలో ఎట్లాగా నేను ఉండగలుగుతాను నాకు తెలిసింది. సో దేవుడు మన జీవితంలో టెస్ట్ని అనుభవిస్తాడు మనకు తెలియడానికి. దేవుడు అబ్రహాంని నీ కొడుకుని తీసుకురా కొండ మీదకి అన్నాడు. కొడుకుని అర్పిస్తాడు అబ్రహాం అని తెలీదా? దేవుడు తెలుసు, కానీ మనకు తెలియదు. అబ్రహాముకి తెలియదు, సాతానికి తెలియదు, లోకానికి తెలియదు. టెస్టులో దేవుడికి పోటీ ఎవరితో తెలుసా?
మనకి దేవుడు అనుమతించే టెస్ట్లో దేవుడికి పోటీ ఎవరితో అని తెలుసా? సాతానుతో. అందుకనే యోబు దగ్గరికి సాతాన్ని పంపించేవాడు. మావాడు బంగారం చూసుకో. మన లైఫ్ గురించి కూడా దేవుడు అదే అంటాడు. వాడిని ఎంతకాలం పోషించానా, ఈ స్థాయి తెచ్చిందేనే చూసుకో అంటే, రేపొద్దున సాతాను నడిచి పడిపోయాడు మీవాడు అని అంటే అది దేవుడు పొజిషన్. పరీక్షలో మనం ఓడిపోతే ఏడిచేది ఆయన. దాన్నే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? రక్షింపబడినటువంటి మీరు మరలా యేసేని సిలువెక్కిస్తున్నారు అంటాడు. సో ట్రాన్స్ఫర్మేషన్లో పరీక్షల్లో మనం గెలవాలి అని దేవుడు ఆరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. లాస్ట్గా ఇది చూద్దాం. పరీక్ష నిరీక్షణను కలుగు చేయను. దెన్ ఇట్ గివ్స్ అస్ ద హోప్ ఆఫ్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. దీన్నంతటినీ అర్థం చేసుకోవడానికి ఐ వాంట్ టు గివ్ యూ వన్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్. అది నాది కాదు, సంబడి ఎల్స్. కానీ ఈ మధ్యకాలంలో అది నన్ను చాలా ఆలోచింపచేస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్, లాట్ ఆఫ్ ఛాలెంజ్ అనమాట. 2009లో జరిగింది. నాకు కాదు, పిఏ స్వామి అని ఒక ఆయన, పిఏ స్వామి, హీఈస్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే, ఆయన బాపట్ల వెళ్ళాడంట వాక్యం చెప్పడానికి. బాపట్ల ఒక స్టూడెంట్ క్యాంప్కి వెళ్తే దశరథ్ గారని ఆయన బ్రాహ్మిన్ లెక్చరర్. ఆయన, సార్ మా పాపకి ప్రార్థన చేయరా అని అడగడానికి వచ్చాడు. వస్తే నేను క్యాంప్లో ఉన్నాను కదా, కోఆర్డినేటర్స్ని అడగన్నాడు. అడిగితే కోఆర్డినేటర్స్ అన్నారు, సార్ అన్నకి ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ కౌన్సిలింగ్ ఉంది, ఆ తర్వాత మెసేజ్. మీరు ఏమనుకోనంటే మీ పాపను తీసుకొచ్చేయండి, పాప మెసేజ్ కూడా వింటుంది, తర్వాత అన్న ప్రార్థన చేస్తాడు అని అంటే సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. పిఎస్ స్వామి గారు మెసేజ్ చెప్తున్నాడు హాల్లో. ఈలోగా జీప్ వచ్చిందంట. ఆ జీప్లోంచి మంచం దింపారు కిందకి. ఈయన మెసేజ్ చెప్తూ చూస్తున్నాడు, మంచం ఏంటలా దిగుతుంది అనుకున్నాడు, మెసేజ్ చెప్తున్నాడు. పక్కన దశరథ్ గారిని చూశాడు. ఓహో, దశరథ్ గారు అమ్మాయి మంచం మీద ఉంటుందేమో అనుకున్నాడు. నిజంగా అలాగే ఉంది. మంచం మీద పడుకోబెట్టారు. 21 year old శ్రీదేవి అమ్మాయి పేరు. సరే, మెసేజ్ అయిపోయిన తర్వాత వెనకకు వచ్చాడు. ఆ అమ్మాయికి ఇక్కడ 2-3 దోమలు కొడుతున్నాయి అంట, కానీ ఇవేం పట్టించుకోవట్లేదు. దోమలు కొడతానే ఉన్నాయి, ఇలాగ ఉన్నది. పాప సంగతి ఏంటండి అని అంటే, సార్ 1,000,000 మందికి ఒకళ్ళకి వచ్చిందంట అండి జబ్బు, ఈ అమ్మాయికి వచ్చిందా జబ్బు అని. ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి కింద అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది. ఆమెకి సెన్సెస్ ఏముండవు. ఇక్కడ దోమ కుడుతుంది, ఆమెకి తెలుసుద్ది కానీ చెయ్యి రాదు, అలా నొప్పి భరిస్తూనే ఉంటుంది అంతే అన్నారు. సరే, ఆయన చూసి పాప మాట్లాడుతుందా, అన్న మాట్లాడతానన్నా, నాకు మాట్లాడచ్చు అన్నదంట. అవునా అమ్మ, ఏం పేరమ్మా అంటే శ్రీదేవి. అమ్మ శ్రీదేవి, ఏం ప్రార్థన చేయమంటావు అమ్మా అంటే, ఇంకేం చేయాలో తెలియక ఏం ప్రార్థన చేయమంటావు అమ్మ అంటే, మనదంట, అన్న నేను 3 వారాల క్రితం కరుణామయుడు సినిమా చూశానన్నా, అప్పుడు యేసుప్రభుని అంగీకరించేశాను. అప్పటి నుంచి నాన్నగారిని బ్రతిమలాడితే అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారన్నా. అయితే మా చిన్న కోరిక ఏంటంటే, నాన్నకి అంత పూర్తి విశ్వాసం లేదు, నేను ఇప్పుడెప్పుడే బైబిల్ చదువుతున్నాను కదా, మాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్న, మీరు ఏమనుకోనంటే మేము లెటర్ రాస్తే డౌట్లు తీరుస్తారా అంటే, తప్పకుండా తల్లి అని అంటే, సరే మరి నాన్న ఇప్పుడిప్పుడే బైబిల్ చదువుతున్నారు కదా, నాన్న త్వరగా మారుమనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. మమ్మీ తమ్ముడు ఇంకా మారుమనసు పొందలేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఇంకేం అర్థం కావట్లేదంట. ఈమె గురించి ఏం అడగట్లా, నాకు స్వస్థత కోసం అట్లా ఏం అడగట్లా. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు. సరే అమ్మ అని వెళ్ళిపోయారు. వారం లెటర్స్ రావటం మొదలుపెట్టినాయి. ఈయన జవాబులు రాస్తా ఉన్నాడు. ఒక 5-6 months తర్వాత లెటర్స్ ఆగిపోయినాయి. ఈయన అనుకున్నాడంట, దశరథ్ గారు ఆ విశ్వాసం అయిపోయిన ఉంటాడు, శ్రీదేవి చచ్చిపోయిన ఉంటుంది అనుకున్నది. ఇది 2009. 2011లో ఆఫ్టర్ 2 years మళ్ళీ బాపట్లో వచ్చాడు. వస్తే ఈయన గుర్తొచ్చాడు శ్రీదేవి. ఎవరిని అడుగుదాం అనేసి ఊరుకున్నాడు. మీటింగ్కి వచ్చాడో లేదో కబురు వచ్చింది, సార్ శ్రీదేవి అంటండి మిమ్మల్ని ఒకసారి కలవాలంటుందంటే గుర్తొచ్చి, అవునా సరే వెళ్దామని ఈసారి వెళ్ళాడు. ఆయనే ఇంటికి వెళ్తే పెద్ద ఇల్లు అంతా, 3 అంతస్తుల ఇల్లు, చాలా రిచ్ పీపుల్. అయితే బయట ఒక రేకుల షెడ్ వేసి దాని కింద మంచం వేసి పడుకోబెట్టారు. చూస్తే ఆ అమ్మాయి శ్రీదేవి చిన్నగా అయిపోయింది, ముడుచుకుపోయి ఉన్నది. చూశాడు, అమ్మ చెల్లి బాగున్నావు అంటే, దేవుడు చాలా మంచోడన్నా, బాగున్నాను అన్నదంట. ఈయన పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని, చెప్పమ్మా ఏంటి విషయాలు, నీ ఉత్తరాలు ఆగిపోయినాయి అంట. అదన్నా, అయితే మేము రోజు ఉత్తరాలు రాస్తున్నాం కదన్నా, సడన్గా డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందన్న, అందుకని ఇంక ఉత్తరాలు రాసేవాళ్ళు లేరు.
అయితే డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ మంచం వేసి పడుకోబెట్టేవాళ్ళు డాడీని. అంతకుముందు నాకు స్నానం చేయించేది డాడీయే, నాకు బట్టలు మార్పిచ్చేది డాడీయే, నాకు అన్నం పెట్టేది డాడీయే, నాకు బైబిల్ చదివించేది డాడీయే. అయితే ఇప్పుడు డాడీకి పెరాలసిస్ వచ్చేప్పటికి నా వెనక చూసి ఏడుస్తూ ఉండేవాడు. అయితే అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా డాడీ మారుమనసు పొందారు కదా, నిన్ను అంగీకరించారు కదా, డాడీ ఏడుస్తుంటే నాకు బాధగా ఉంది, నువ్వేమనుకోనంటే డాడీని తీసేసుకోవా అని ప్రార్థన చేశాను. దేవుడు ఎంత మంచివాడు తెలుసా, 2 వీక్స్లో డాడీని తీసేసుకున్నాడు. ఇక డాడీ చనిపోయాడు. ఇక ఈయనకేం చెప్పాలో అర్థం కాక, తల్లి ఇప్పుడు ఏం ప్రార్థన చేయమంటావు అంటే, ఏం లేదన్నా నేను పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య కోసం ప్రార్థన చేయంటే ఈయనకి పిచ్చెక్కిపోయింది, ఈమెంద్ర పరిచర్య చేసేదని. అంటే ఆయన అడిగితే అడ్డంగా అడిగితే బాగోదు కదా, అమ్మ పరిచర్య అంటే అదా, మా డాడీ చనిపోకముందు బ్యాంక్లో డబ్బులు వేశారన్న, ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తారు, ఎదురింటి రెడ్డి గారు తీసుకొచ్చి ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ నేను ఒక రిక్షా ఆయనకి ఇస్తాను. రిక్షా ఆయన ఏం చేస్తాడంటే వారానికి 3 రోజులు వస్తాడు, బాపట్ల చీరాల ఆ ప్రాంతంలో బల్ల రిక్షా అని ఉంటుంది, అది తీసుకొని వస్తాడు, నన్ను ఎత్తి దుప్పటితో పాటు రిక్షా మీద కూర్చోబెట్టుకుంటాడు. వీక్లీ 3 డేస్ మాత్రమే. ఒకరోజేమో హాస్పిటల్ బయట, ఒకరోజేమో కాలేజ్ బయట, ఒకరోజేమో పోస్ట్ ఆఫీస్ బయట నన్ను దుప్పటేసి కింద పడుకోబెడతాడు. పడుకోబెడితే నేను అక్కడ పడుకొని అరుస్తాను, దశరథ్ గారి అమ్మాయిని శ్రీదేవిని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం మేము, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించా, ఆయనే దేవుడు అని అరుస్తూ ఉంటాను నేను. చాలామంది నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు వేస్తారు. నేను అడుక్కునే దాన్ని కాదు, నాకు డబ్బులు వద్దు అని నేను చెప్తాను. ఇలాగ చెప్తూ ఉంటే ఈ మధ్యకాలంలో 3 యేసుప్రభుని అంగీకరించారన్న. ఇంకా చాలామంది అంగీకరించాల్సిన వాళ్ళు ఉన్నారు. పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఇది 2011 తర్వాత అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. 2014లో స్వామి గారు రామచంద్రాపురం అనే ఊర్లో రాజమండ్రి దగ్గర ఓ మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళారు. సో ఆయన్ని స్టేజ్ మీద కూర్చోపెట్టి ఇంకొక ఆయన్ని శ్రీనివాసరెడ్డి అని ఒక కుర్రోని పిలిచి, శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు సాక్ష్యం చెప్తారు అని అంటే ఆయన మైక్ తీసుకొని అన్నాడంట, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి అక్కని బలపరిచినటువంటి అన్న నా తర్వాత ప్రసంగం చేయబోతున్నాడు అంటే ఎవరబ్బా అని అనుకుంటా ఉన్నాడు. సరే చివరికి అర్థమైపోయింది, ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రీదేవి అని. ప్రసంగం అయిపోయిన తర్వాత స్వామి గారు రెడ్డి దగ్గరికి వచ్చి శ్రీనివాసరెడ్డి శ్రీదేవి పరిచర్య ఎలా ఉందంటే, అన్న అద్భుతమైన పరిచర్య చేసింది అన్న. అదేంటి అలా అంటున్నాడు, మొన్నే చచ్చిపోయిందన్న శ్రీదేవి, అయితే చాలా గొప్ప పరిచర్య చేసింది. ఏం పరిచర్య చేసింది తమ్ముడు అని అంటే, అన్న ఎంతమందికి సువార్త చెప్పింది అనేది లెక్క తెలియదన్న, కానీ ఒక విషయం, నన్ను నా భార్యని లెక్కేసుకుంటే 22 మంది మేము పరిపూర్ణ సేవలోకి వచ్చామన్న ఆమె చేసిన పరిచర్యకి. 22 నన్ను నా భార్యని లెక్కేసుకుంటే 22 మంది పరిపూర్ణ సేవలోకి వచ్చాం. అంటే ఏంటి తమ్ముడు అన్న అంటే, సువార్త నాకు నా భార్యకి చెప్పింది ఆమె, నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత రోజు ఏ విధంగా ఎదగాలో చెప్పింది ఆమె, ఆ తర్వాత ప్రార్థన చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పింది ఆమె, మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత పరిచర్యకు ప్రార్థన చేసి పంపించింది ఆమె, ఇప్పుడు మేము అనంతపూర్లో సేవ చేస్తున్నామన్నా ఆమె ఆశీర్వాదంతోనే మేము వెళ్ళాం. 22 మంది. ఒకవేళ ఈ లోకంలో ఆ అమ్మాయిని చూసి పనికి మాలింది, కుక్కతో సమానం, అడుక్కునేది అని అంటది, కానీ ఈ వర్డ్ ఆమె లైఫ్లో వర్తిస్తుంది. పరలోకములో గ్లోరీ అనేది ఆ ముఖం మీద స్పష్టంగా చూస్తాం. మై ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ లోకంలో కోరికల్ని చంపేసుకోవాలి, ఈ లోకంలో హోదాలు గీదాలు పక్క పెట్టేసుకోవాలి. ఐ డోంట్ కేర్, దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, బట్ మై గోల్ ఈస్ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ నీకు కావాలా? దేవుడు ఫోర్స్ చేయడు, బతిమలాడతాడు. నీకు కావాలనుకుంటే ఇది ప్రొసీజర్, ఒప్పుకుంటావా? ఐ విల్ వర్క్ విత్ యూ, ఐ విల్ వర్క్ ఇన్ యూ, నీతో ఉంటా, నీలో ఉంటా, నేను పనిచేస్తా, నువ్వు నాతో కోఆపరేట్ చేస్తే చాలు. దేవుడు నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ చాయిస్. రూపాంతరం పొందే జీవితం కావాలి అనుకోవటం ఒక ఎంపిక.
ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ బై ఒబీడియన్స్. రూపాంతర జీవితం కావాలి అనుకునేది విధేయత. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ జర్నీ. రూపాంతర జీవితం కావాలనుకోవటం ఒక ప్రయాణం. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ త్రూ పెయిన్. రూపాంతరం చెందాలి అనుకోవటం పోరాటం ద్వారా జరుగుద్ది. ఇట్స్ యువర్ చాయిస్. ఇట్స్ యువర్ విల్ఫుల్ ఒబీడియన్స్. అలాంటి రూపాంతర జీవితం నీకు కావాలని ఆశపడుతున్నట్లయితే కంప్లీట్ సరెండర్, పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకునే జీవితం మనకు ఉండాలి. దేవా, నా యొక్క జీవితము పరిపూర్ణంగా మార్చబడాలి. దేవా, శ్రీదేవి ఏ రీతిగా అయితే తన యొక్క జీవితాన్ని అర్పించి ఇతరుల కొరకు, ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరులకు దేవుని యొక్క నిజమైనటువంటి స్వరూప్యము తెలియపరచడానికి తను ఎలాగైతే తెలుసుకుందో నాయనా, దేవా, ఆ రీతిగా ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ యొక్క సమయంలో ఇక్కడ కూర్చొని దేవా నా యొక్క జీవితం మార్చబడాలి, నా యొక్క జీవితంలో దేవుని యొక్క పరిపూర్ణతను చూడాలి అని ఆశపడుతున్నారు. నీవు కానీ ఆ స్థానంలో ఉన్నట్లయితే, నీవు కూర్చున్నటువంటి స్థానంలోనే నువ్వు నిలబడిన అవసరం లేదు, చెయ్యెత్తన అవసరం లేదు. దేవునితో మాట్లాడు. ప్రభువా, నేను నా యొక్క హృదయం నీకు ఇస్తున్నాను నాయనా. సంపూర్ణంగా మార్చబడటానికి దేవా, నీ యొక్క స్వరూప్యంలోకి నేను రావటానికి ట్రాన్స్ఫార్మ్ అవటానికి, టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ గివింగ్ అప్ మై లైఫ్ టు యూ. దేవా, ఇంక లోకానుసారమైనటువంటి జీవితం జీవించిన ప్రభువా, దేవా, లోకం చెప్తున్నటువంటి జీవితం నేను జీవించను. నీ వాక్యము నీవు ఏదైతే చెప్పి ఉన్నావో ఆ యొక్క జీవితం జీవించడానికి సిద్ధపడుతున్నాను ప్రభువా. దేవా, ఆ యొక్క జీవితం జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను యేసయ్యా. నీవు ఆ ప్రార్థన చేస్తున్నట్లయితే నా వెనక చెప్పు, ఈ యొక్క మాట చెప్పు. దేవా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నా ప్రతి అడుగును నీకు సమర్పిస్తున్నాను. దేవా, ప్రణాళిక నాదైనా, ఉద్దేశము నీది ప్రభువా. నీకు నా యొక్క ప్రణాళిక సమర్పిస్తున్నాను. దాన్ని సంపూర్ణపరచు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క జీవితాన్ని మార్చుము, దినదినము మార్చుము, అభివృద్ధి పరచుము. సంపూర్ణ పరిపూర్ణతను నీవు నాలోనికి తెమ్మునైనా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. Thank you, Father, for agreeing to us. Thank you, Jesus. From today, our lives are not going to be the same anymore. Our lives are not going to be the same. They're going to change and transform. Hallelujah. They are going to change and transform.
from today. In Jesus' name. Let's everybody say amen.